ఒక త్యాగమైన ప్రేమ, కాలానికి నిలబడిన అనుబంధం. కార్తిక్ మధ్య తరగతి ఇంజనీర్, మంచి హృదయం ఉన్న కుర్రాడు. నందిని కళలతో నిండిన అమ్మాయి, కలల్లో మాత్రమే కాదు నిజ జీవితంలోనూ అందమైనది. వేణు కార్తిక్కి చిన్ననాటి ఫ్రెండ్, నిత్యం ఫన్ చేస్తూ జీవించే వ్యక్తి. నందిని తండ్రి కట్టుబాటు కలిగిన వ్యక్తి, తన అమ్మాయికి మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటాడు. కార్తిక్ బస్సులో రోజూ జాబ్కి వెళ్తూ వస్తూ ఓ అమ్మాయిని చూస్తూ ఉంటాడు. ఆమె అంటే గౌరవంతో కూడిన ఆకర్షణ. నందిని పేరు, మెడికల్ విద్యార్థిని. ఇద్దరి మధ్య మాటలు ఉండవు, కానీ ఒకదాన్ని ఒకరు పక్కనే ఉన్నట్టు ఫీలవుతారు. ఒకరోజు బస్సు బ్రేక్ వేసినప్పుడు నందిని చప్పగా పడిపోతుంది. కార్తిక్ ఆమెను కాపాడతాడు. ఆ పరిచయం నుంచి స్నేహం, అలా రోజులు గడుస్తుంటాయి. నందిని తన కలల గురించి చెబుతుంది. డాక్టర్ కావాలని, దేశంలో వెనుకబడిన ప్రాంతాల్లో సేవ చేయాలని. కార్తిక్ ఆమె కలలపై మక్కువతో ఉంటాడు, కాని తన ప్రేమను ఎప్పుడూ బయటపెట్టదు. అయినా ఆ ప్రేమ ఆమెకు అర్థమవుతుంది. నిశ్శబ్ద ప్రేమను, పట్టుదలను ఆమె గమనిస్తుంది. కాని ఓ రోజు ఆమె చెబుతుంది, నా కలలు పూర్తయ్యే వరకు ప్రేమ గురించి ఆలోచించలేను కార్తిక్. కార్తిక్ నవ్వుతూ అంటాడు, నువ్వు నీ కలలను సాధిస్తే నాకు అంతకన్నా ఆనందం ఏమీ ఉండదు. ఒకరోజు నందిని ఫాదర్కు హార్ట్ అటాక్ వస్తుంది. ఆమె కుటుంబం ఆర్థికంగా కుదేలవుతుంది. చదువు నిలిచిపోతుందనే పరిస్థితిలో కార్తిక్ తన ఉద్యోగాన్ని విరమించి, తన స్వల్ప పొదుపుతో ఆమెకు సపోర్ట్ చేస్తాడు. తన పేరుతో అడ్మిషన్ ఫీజు కడతాడు. కాని తాను మాత్రం మళ్లీ కనబడడు. నందిని తన కోర్సు పూర్తి చేసి డాక్టర్ అవుతుంది. కాని కార్తిక్ ఎక్కడ ఉన్నాడో తెలీదు. ఒకసారి ఒక గ్రామీణ వైద్య శిబిరానికి నందిని వెళ్తుంది. అక్కడ ఆమెకి ఒక క్లినిక్ కనిపిస్తుంది. పేరు నందిని ఆరోగ్య కేంద్రం. అందులో ఓ వ్యక్తి పిల్లలకు మందులు ఇవ్వడం కనిపిస్తుంది. అతడే కార్తిక్. ఆమె కన్నీళ్లతో వచ్చి ఒక్క మాట అడుగుతుంది, ఎందుకిలా దూరంగా ఉంటున్నావు? కార్తిక్ మెల్లగా నవ్వుతూ, ప్రేమ అంటే నిన్ను సంతోషంగా చూడడం, పక్కన ఉండకపోయినా నీ వెనుక ఉండడమే నాకు ప్రేమ. నందిని అతని చేతిలోకి తలదించుకుని ఒక నిశ్శబ్ద హాగ్. ఆ రోజు నుంచి ఇద్దరూ కలిసి ఆ ఆరోగ్య కేంద్రాన్ని నడుపుతారు. ప్రేమకి పేర్లు ఉండవు, కాని ప్రేమ గుర్తుండిపోతుంది. ప్రేమ అనేది నన్ను చూడు అనే కోరిక కాదు, నీవు ఎదగాలి అన్న త్యాగం. నిజమైన ప్రేమ ఎప్పుడూ ఎదుగుదలకి అడ్డుకాదు, పునాది అవుతుంది.